హాయ్ అండి, నమస్తే. ఇక్కడ నేను రాగుల్ని శుభ్రం చేసుకుంటున్నానండి. ఇవి మా రాగులు అయితే కాదండి, మా రిలేటివ్స్ పంపించారు. పొలంలో పండింటే మాకు కూడా కొన్ని పంపించారనమాట. ఇక వాటిని ఈరోజు బాగా ఎండ కాస్తుంది, వీటిని క్లీన్ చేసుకుందాం అనేసి నేను వాటిని తీసి క్లీన్ చేసుకుంటున్నానండి. కాకపోతే కొంచెం పని ఎక్కువగా ఉంటుందండి వీటిని క్లీన్ చేసుకోవాలంటే, ఎందుకంటే చాలా చిన్న ధాన్యం కదా, ఇందులో రాళ్ళు, ఇసుక, డస్ట్ అలా ఉంటుందన్నమాట. డైరెక్ట్గా పొలం నుంచి తెచ్చినవి ఇట్లనే ఉంటాయండి. ఇక మనం ఇలా వాష్ చేసుకోవడం ఇంత వాటర్తో ఎందుకు అనుకుంటే, వాటిని బాగా రోల్లో వేసి బాగా కుమ్మాలండి. అంటే ఒక రోట్లో వేసి బాగా దంచుకుంటే కనుక మనకు ఆ పొట్టు అనేది వచ్చేస్తుంది. చాట్లో వేసుకుని చెరుక్కున్నప్పుడు అంతా పోతుంది. ఇక రోట్లో వేసి దంచడం ఎందుకు, వాటర్లో వేస్తే పోతుందిలే అనేసి నేను ఇక దంచలేక వాటర్ వేసి కడుగుతున్నాను అనమాట. దీనికైనా కూడా చాలా వాటర్ కావాలండి. నీళ్ళు దాదాపు 1.5 బకెట్ దాకా నీళ్ళు వెళ్ళాయి. చూడండి, కడిగే కొద్దీ వస్తూనే ఉంది ఆ పొట్టు, డస్ట్. అది కొంచెం నీళ్ళు అనేది అప్పుడే కలర్ చేంజ్ అవుతాయండి మనం కడిగేటప్పుడు. అప్పటిదాకా మనం కడుక్కుంటే బాగా క్లీన్గా వెళ్ళిపోతుంది అనమాట అంతా. చూసారా, ఒక 4-5 టైమ్స్ అయినా కడిగాను ఇప్పటికే, అయినా ఇంకా వస్తూనే ఉంది. దాదాపుగా ఒక 7-8 సార్లు కడుక్కున్నామంటే వాటిని, అప్పుడు మనకు కొంచెం క్లీన్ అవుతాయి అన్నమాట. మీరు ఎలా చేసుకుంటారు? రాగుల్ని తెచ్చుకుంటే ఇలాగే శుభ్రం చేసుకుంటారా, లేకపోతే మీరు ఎలా చేసుకుంటారు? నాకు కూడా కామెంట్లో చెప్పండి. నేనైతే ఇలానే చేసుకుంటానండి, నాకు ఇదే తెలుసు అన్నమాట. లేదంటే రోట్లో వేసి దంచుకోవడం, లేదంటే ఇలా చేయడం అన్నమాట. ఈ నీళ్ళు చూడండి, టీ పొడి వేసి డికాషన్ పెట్టినట్టు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి కదా. ఎంత డస్ట్ ఉందో చూసారా. ఇప్పుడు మనకు తెలిసిపోతుందండి. ఇక్కడ చూడండి, కొంచెం వైట్గా వచ్చేసాయి అప్పుడే నీళ్ళు. పొట్టు మాత్రమే వస్తుంది అందులో, ఇంకా డస్ట్ అంతా ఏం లేదు, పొట్టు మాత్రమే వస్తుంది. ఇక అన్ని నీళ్ళతో ఎందుకులే అని ఇంకా కొన్ని ఉన్నాయండి, వాటిని మాత్రము అన్ని నీళ్ళతో ఎందుకులే అనేసి ఒక 2-3 సార్లకే క్లీన్ అయిపోయేలాగా చేసుకుందాం అనేసి ఇక్కడ చేస్తున్నాను. ఇదంతా కూడా వాటిలో పొట్టే, చూడండి ఎంత ఉందో ఈ పొట్టు. ఇదంతా కూడా పొట్టేనండి. అందుకనేసి ఆ నీళ్ళన్నీ ఎందుకు పారబోయడం అనేసి చేత్తో అన్నాక మనం ఇలాగా తీవడబోసేదండి ఇది. దాంతో ఆ జాలితో ఇలా మొత్తం పొట్టు అనేది తీసేసుకోవాలన్నమాట. ఈ జాలి మరి చిన్నదైపోతుంది, అవ్వట్లేదు అనేసి వెళ్ళి పిండి జల్లెడ పడతాం కదా మనము, అది కూడా పాడైపోయిందండి అప్పుడే. ఒక సైడ్ కొంచెం బాగుంది, అందుకనేసి దీంతో అయితే కొంచెం ఎక్కువ వస్తుంది అనేసి దీంతో తీస్తున్నాం అనమాట. చూడండి ఎంత పొట్టు వస్తుందో, అలా వస్తుంది అనమాట. మనం చేత్తో అని ఆ పొట్టంతా క్లీన్ చేసుకున్నాక ఒక 2-3 సార్లు నీళ్ళు వేసి కడుక్కున్నామంటే వైట్ అయిపోతాయి అంతే. ఇక అప్పుడు మనం వాటిని జల్లించుకోవాలండి. అందులో ఇసుక, చిన్న రాళ్ళు ఏమైనా ఉంటే కూడా అడుగుననేది ఉండిపోతాయి అన్నమాట. అది చిన్నవి కాబట్టి మనకు చాట్లో వేసుకుని చేసుకున్నప్పుడు అంత క్లీన్గా చేసుకోలేము. ప్రాసెస్లు అన్నీ కూడా మన పెద్దవాళ్ళు చేసేవారండి. ఇప్పుడు ఎవరు చేస్తున్నారో ఏమో మరి, కానీ మేమైతే ఇలానే చేసుకుంటాము. ఎందుకంటే మావి చాలా వరకు కూడా పొలం నుంచి తెచ్చుకున్నవే ఉంటాయి, మా ధాన్యం అంతా కూడాను. చిన్న మట్టి గడ్డలు కానీ, ఇసుక కానీ, ఈ రాళ్ళు కానీ అలాంటివన్నీ కూడా కింద ఉండిపోతాయి అన్నమాట. చూసారా, ఇక్కడ ఇసుక అంతా ఎలా ఉందో అలా వస్తుంది అనమాట. మనం కొంచెం ఓపికతో చేసుకుంటే కనుక బాగా క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి, కలర్ కూడా ఎంత బాగా అయిపోయాయి రాగులు. ఫస్ట్కి ఏ కలర్ ఉన్నాయి, మనం సంచిలో నుంచి గిన్నెలో వేసినప్పుడు అవి ఏ కలర్లో ఉన్నాయి, ఇప్పుడు చూడండి వాష్ చేసుకున్నాక ఎలా అయిపోయాయి. కాకపోతే కొంచెం టైం టేకింగ్ పని అన్నమాట. కాస్త ఓపికతో ఇదంతా చేసుకుంటే కనుక మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అయిపోతాయండి. ఈరోజైతే నాకు ఇది చాలా టైమే పట్టింది. మీకు నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. నేను ఎలా చేశానన్నది కామెంట్ పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.